Hello, hi everyone. This is Sagarika, academic coach for special kids. Today I'm going to share a experience that made me so happy. ఒక పాప శ్రియ అనే పాప ఉంది. తను సరిగ్గా మాట్లాడలేదు, సరిగ్గా నిలబడలేదు. సో, ఆ పాప అందరు పిల్లలు ఆడటం చూసి, వాళ్ళందరూ అరుచుకుంటూ ఎంజాయ్ చేయడం చూసి తను ఒకసారి లో అయ్యి అంటే ఫీల్ అవుతూ కూర్చుని ఉందన్నట్టు. అప్పుడు నేను తనకు చెప్పాను, "నువ్వు అలా ఫీల్ అవ్వద్దు నాన్న. నువ్వు కూడా నీకు కూడా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. నువ్వు కూడా మెల్లగా స్టార్ట్ చేస్తే నీకు కూడా వచ్చేస్తుంది. నీ స్మైల్ చాలా బావుంటుంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు చేయగలవు." సో, తను స్టోరీస్ చెప్తుందన్నట్టు. నీకు స్టోరీ టెల్లింగ్ అంటే చెప్పడం అంటే ఇన్ ద సెన్స్ తను ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు గానీ, ఆ తడబడుకుంటూ చెప్పేది కూడా చాలా బావుండేది. సో, ఇలా జరుగుతున్నప్పుడు తనకి ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ తోటి ఒకరోజు ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ అనేది జరిగింది. అప్పుడు పేరెంట్స్ కూడా కొంతమందొచ్చారన్నట్టు. అప్పుడు స్టోరీస్ ఎవరెవరు చెప్తున్నారు అన్నప్పుడు ఈ పాప కూడా హ్యాండ్ రైజ్ చేసింది. అలా హ్యాండ్ రైజ్ చేసినప్పుడు అందరూ